హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో. ఈరోజు మలాయ్ పన్నీర్ రెసిపీ చూపిస్తున్నాను అండి. ఇది ఒక కర్రీ, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు కర్బూజా గింజలు ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసి రెడీ చేసుకోవాలి. పన్నీరు క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను నేను. అలాగే ఒక పావు కప్పు క్రీమ్, పాల మీగడ ఉంటుంది కదండి, అది కావాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కర్బూజా, జీడిపప్పు, తర్వాత క్రీము, ఒక 5-6 కిస్మిస్, వీటన్నిటిని మిక్సీ చేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు అందులోని 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక 2-3 నిమిషాల పాటు వేయించాలండి. ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా ఫ్రై చేయాలన్నమాట. పన్నీర్తో ఏ వెరైటీస్ చేసినా అసలు బోర్ కొట్టదు కదా. మంచి టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ ఇది. ఇప్పుడు ఆ వేయించిన పన్నీర్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి అందులోని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు వేసి వేయించుకోవాలండి. దీనికి ఆనియన్స్, వెల్లుల్లి, ఇవన్నీ టమాటా కానీ ఏమీ అవసరపడవు, సింపుల్గా అయిపోద్ది అన్నమాట. తర్వాత అవి వేగిన తర్వాత అందులోని ముందుగా మనం చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. అది 1 నిమిషం వేగిన తర్వాత దాంట్లోని మనం జీడిపప్పు, కర్బూజా గింజలు, తర్వాత పాల మీగడ, క్రీమ్ అన్నీ పేస్ట్ చేసాం కదా, అది కూడా వేసేయాలన్నమాట. దాన్ని కొంతసేపు వేయించాలి. ఇప్పుడు దాంట్లోని ఒక 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం పచ్చిమిర్చి పేస్టు, తర్వాత లవంగాలు కూడా వేసుకున్నాం కదండి, కాబట్టి కారం ఎక్కువ పట్టదు, మామూలు కారం. లేదు మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ మొత్తం ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ క్యూబ్స్ని అందులో వేసేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని అందులో కాస్త కసూరి మేతి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే మన మలాయ్ పన్నీర్ రెడీ అయిపోతుంది. క్రీమీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్, ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ అండి.